ఎక్కడి నుంచి వస్తున్నావురా? తూరు పొలం నుంచి. ఆ ఊరిగానురే ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకిచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నామండి? నాగుడు తగలేస్తున్నావా సన్నాచ? అందుకే కదా నీ పిల్లలు లేచి వెళ్ళిపోయిందే. ఏమండి ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసుకొడతాను. ఎందుకండి? నా పిల్లలు లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడి పిల్లమైతేనేమో లేచిపోయిందంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇచ్చిపెట్టేసి ఉంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టారా? ఎట్టప్పటితో ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ. రే ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే. నేనండి. డౌట్ రావు సరే. అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబాయ్ పొద్దున్నే మీకు దొరికానా? అమ్మ నాయన చూసామంటారా మనవడా, సొరకాయలు ఎట్ట పండించాను. కాయికి రూపాయి కాడికి పడ్డా 6,000 ఆదాయం వచ్చుద్ది. 6,000కే సంబర పెట్టిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్టగురు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16వ ఏట నుంచి పెంచుతున్న మేసం రాయి దీంతవరకు దీలా. నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా? చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు. ఒక పిలుపు పిలిస్తే బేరమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే, పదండి చూద్దాం. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అట్టబా. చీరలున్నాయమ్మే. కంచి, ధర్మపురం, నైలాక్స్, బాయిల్, నేత, జనతా చీరలా? వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు, అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంటి ధరకు అమ్ముతావా? అబ్బే, ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతం అయిపోతుంది. ఏది ఆ నైలాక్స్ చీరవు? నా దగ్గర మగాళ్ళకి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. ఆగో, చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. నేనెవరో తెలుసా? ఖబర్దార్ కనక మహాలక్ష్మిని. నా మనవడు ఊరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిటంట? ఏంటి తాత, ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. పోతున్నావా? చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు, నీ సంగతి చూస్తాను. చూడు కబడ్దారు, నా సంగతి చూడదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏమయ్యో, నీ ఊరొచ్చావు కదా అని పోసు కొడుతున్నావా? పోజా, పొరపడ్డావు. మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయింది. నమస్కారం అండి వరదరాజు గారు. ఓహో కనకమా, ఏమిటి వారం రోజుల నుంచి కనిపిస్తలేదు? ఏముందండి, వ్యాపారాలు బాగాలేవు, సీజన్ చాలా డల్ గా ఉంది. మళ్ళీ ఒక 1000 రూపాయలు చీరలు ఇప్పిస్తే. మరి బాకీ డబ్బులు? వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి. ఇదిగోండి. ఇదిగో అప్పారావు, డబ్బు చెమ్మేశాను. 4 వాయిల్ చీరలు, జనతా చీరలు ఒక 10, నైరక్ చీరలు ఒక 1/2 డజన్ ఇచ్చేయి. అవన్నీ వాడికి తెలుసుగానే. కబుర్లు ఏమిటి కనకం? కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని. కొట్టేదే దెబ్బ. చేతిండి. తీయపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కనకం, నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకనున్నాను అని గుర్తుంచుకో. నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను మోస్తాను. నిజంగా మోస్తావా? పోలీస్ బేడీని మోస్తావా? ఆర్గండి వెంకటగిరి బాయిల్ ఫుల్ బాయిల్ ఉలి ఉలి చీరలు. ఇదిగో ఎల్లమ్మాయి, ఇలారా. వస్తున్నాయమ్మా. అవసరంగా చీరలమ్మాయి పిలుస్తున్నావు? బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండమ్మా, ఏం చీరలు కావాలి? ఆర్గండ వెంకటగిరి వాయిలా ఫుల్ బాయిలా ఉలువులా? దీపావళి పండగకి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు, నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా.
మీరెంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి, మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచి పట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడానా? ఎందుకులేమ్మా, తీసుకుపోమూట. అయ్యో, మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి, 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో, నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు పేకాట కూడా ఆడుతున్నారా? అయ్యో, మన పిల్లలు ఏమైపోతారండి. నేను పేకాట ఏమిటి? ఇదిగో, నేను పేకాట నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో, నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి, నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చే. అలాగే. ఇదిగో, 2 నెలల వాయిదా ముందే తీసుకో. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చీర. ఏది? ఇదా? తీసుకోండి. నిన్న మీ ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ. ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది. దిగిరా. ఏమిటి ఖబర్దార్ పిచ్చి కోతలు కూస్తున్నావు? చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు. చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్గా చూస్తున్నావు కదూ. ఎవరు వీళ్ళంతా? పాతకేడీలా? వీడు జగదాంబ టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు. వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లు అమ్ముతాడు. వీడు వసంత టాకీస్ దగ్గర బఠానీలు అమ్ముతాడు. వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు. వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు. అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళన్నమాట. అవును, నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు. అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటొచ్చారు. చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. పగలు చేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు. మిమ్మల్ని కొట్టి మీకు ఆయన చేయడం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. మీ ఇద్దరు చూసుకునేదంటే నీ స్థితి నేను చూస్తాను. సరే, ఇంతగా ముచ్చట పడిపోతున్నారు, కాదనటం ఎలా? ఓ చిన్న పన్యం. నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను, కానీ మీ అందరి ఒళ్ళు హూణం అయ్యేలా చేస్తాను. రే, ఏదో మాయ చేస్తున్నట్టున్నాడు, వేసేయండి. అరుపులు మన ముందు కొట్టండి రా. రెడీ, షూట్. అయ్యయ్యో, కొట్టండి రా. అలా పనిచేయాలి. ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం పట్టాను ఇలా దెబ్బలాట్లకి. చివరయ్యా, రేయ్. ఈసారి పేట రౌడీలను పిచ్చుకు వచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీద కాలు దవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెయ్యి. అమ్మలేదు గిమ్మలేదు. చేస్తావా? ఈ చీరల మూట పట్టుకెళ్ళి ఆ కొండవతల బారేమంటావా? నేను చేస్తాను. నేను మ్యూజిక్ గోలాంటి దాన్నిరా గోపాల కృష్ణుడా, పాలడిగితే ఇవ్వనా, పెరుగడిగితే ఇవ్వనా, జున్నడిగితే ఇవ్వనా, ఇది తల్లడిగితే ఇవ్వనా, ఆడిస్తే నేను అలసిపోతానురా, ఆడిస్తే నేను అంటానురా. గోవులాంటి దానివే గోపెమ్మ కూతురా,
తలుపేసిన్నే కట్టనా కాస్త మీద తడిగితే పెట్టనా గంజి కుడి తడిగితే